వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఐ హోప్ యువర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నాకు తెలుసు మీ అందరూ బాగుంటారు, నేను కూడా బాగున్నాను. సో ఈ వీడియోలోని మెయిన్ మ్యాటర్లోకి వెళ్లే ముందు నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. బేసిక్ గా నేను వీడియోస్ పెట్టినప్పటి నుంచి చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అన్న మీ గురించి చెప్పండి, మీరు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు, ఇవన్నీ. ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ క్యూరియాసిటీ బికాస్ నా ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ నేను చూసేటప్పుడు కూడా నాకు చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. అసలు ఆ కెమెరా బిహైండ్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇదంతా తెలుసుకోవాలని. ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ. సో నా గురించి ఏవైతే విషయాలు మీతో షేర్ చేసుకోవచ్చో అవన్నీ ఈరోజు నేను షేర్ చేసుకుంటాను. సో బేసికల్లీ నేను బెంగళూరులో ఉంటా. ఈ బెంగళూరుకి 2007లోనే వచ్చేసాను. ఇట్స్ బీన్ మేబీ ఒక 17-18 ఇయర్స్ అయింది కదా. సో నా స్టడీస్ కోసం వచ్చాను అనమాట. నేను ఇంటర్ వరకు గుంటూరులో చదివాను. ఇంటర్ మాత్రమే గుంటూరులో, సో ఇంటర్ కంటే ముందు కర్నూలులో చదివా, అంతకంటే ముందు అనంతపూర్లో చదివాను. ఇలా కట్స్ అండ్ పీసెస్ లాగా అయిపోయింది నా స్టడీస్ అనమాట. ఈ బెంగళూరుకి వచ్చాక బీఫార్మసీ చేశా. బీఫార్మసీ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఈ మెడిసిన్స్ గురించి వాటి గురించి ఉంటుంది. దాని తర్వాత ఎంఫార్మసీ కూడా చేశాను నేను. ఈ బీఫార్మసీ ఎంఫార్మసీ నాకు ఎలా ఉపయోగపడ్డాయి అంటే, ఇందులో మాకు చాలా సబ్జెక్ట్స్ ఉండేవి. హ్యూమన్ అనాటమీ గురించి, ఫిజియాలజీ గురించి, పాథాలజీ గురించి, అప్లైడ్ బయోకెమిస్ట్రీ, ఇలా చాలా ఉంటాయి అనమాట. నేను ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ కి సంబంధించి, ఎక్సర్సైజ్ సైన్స్ కి సంబంధించి పుస్తకాలు కానీ, రీసెర్చ్ పేపర్స్ కానీ చదవడం మొదలు పెట్టాను, అందులో ఉన్న కాన్సెప్ట్స్ నాకు చాలా ఈజీగా అర్థమయ్యేవి. బికాస్ అవన్నీ ఆల్రెడీ నేను చదివేశాను. అండ్ ఈ ఫిట్నెస్ గురించి నాకున్న ఆ ప్యాషన్ అంటారో, పిచ్ అంటారో, అది ఇప్పటిది కాదు. నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచే అది నాతో పాటు ట్రావెల్ అవుతూ వస్తుంది. నేను ఇంటర్లో ఉన్నప్పుడే చెస్ట్ పెంచాలి, బైసిప్స్ పెంచాలి అని అప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు. సో బెడ్ మీద పుషప్స్ చేసేవాడిని అనమాట. నేను ఇంటర్ గుంటూరు వికాస్ లో చదివాను. అక్కడ హాస్టల్స్ ఉంటాయి కదా, ఆ బెడ్ మీద ఇనప రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్ మీద పడి పుషప్స్ కొట్టేవాళ్ళం. ఏవైనా పెద్ద రాడ్స్ దొరికితే హ్యాంగ్ అయినవి, దాని మీద హ్యాంగ్ అవుతూ పుల్అప్స్ చేసేవాళ్ళం. ఇలాంటి పిచ్చి ఉండేది. సో బెంగళూరుకి వచ్చాక ఫస్ట్ టైం నాకు జిమ్ ఎక్స్పోజర్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ టైం 2007లో నేను జిమ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి ఇంక మళ్ళీ వదలలేదు, కంటిన్యూ చేస్తూ ఉన్నా ఆన్ అండ్ ఆఫ్. బికాస్ అప్పుడున్న నా కండిషన్, బికాస్ అప్పుడు ఐ వాజ్ నాట్ ఎర్నింగ్ కదా, ఐ వాజ్ స్టూడెంట్. అప్పుడుండి ఉన్న డబ్బులతో ఏం తినాలో తెలియదు, డైట్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు. ఇప్పుడంటే మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మాకు అప్పుడు ఏమీ ఉండేవి కాదు. న్యూస్ పేపర్స్ వచ్చేవి. హార్డ్లీ వీ హ్యావ్ ఎనీ సోషల్ మీడియా. ఎక్కువ మాట్లాడితే నా దగ్గర ఫోన్ కూడా లేదు. ఒక చిన్న నోకియా 1100 ఫోన్ ఉండేది అనమాట. బట్ ఈ ఫిట్నెస్ మీద అయితే ప్యాషన్ ఉండేది. జిమ్కి వెళ్ళి అక్కడ ఉండే బాడీ బిల్డర్స్తో మాట్లాడేవాడిని, అన్న ఇదేలా చేయాలి, అదేలా చేయాలి. సో అలా చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడిని. అండ్ దాని తర్వాత ఎంఫార్మసీ అయిపోయింది. అయిపోయాక నేను ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేశాను ఒక 6 years యాజ్ ఎన్ ఎంప్లాయీ. నేను ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేసేటప్పుడు నా శాలరీ స్టార్టింగ్లో 17,000 ఉండేదన్నమాట. అప్పుడు అనుకునేవాడిని, లైఫ్లో ఏదో ఒకసారి మనం కూడా నెలకు ₹1,00,000 సంపాదించాలి, ఒక చిన్న కారు ఉండాలి అని. సో ఐ నెవర్ ఇమాజిన్డ్ ఇప్పుడు నా లైఫ్ ఇలా ఉంటుంది. నేనే ఒక కంపెనీ స్టార్ట్ చేసి, టీమ్ బాడీ స్కల్ప్టర్స్ అనే పేరుతో, ఇందులో ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఈ రేంజ్కి వెళ్తామని చెప్పేసి. సో ఈ కంపెనీ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 5 years అయిపోయింది. సో ఫార్ మేము ఈ కంపెనీ తరపున ఒక 8,000కి పైగా క్లయింట్స్ని ట్రైన్ చేశామన్నమాట. అప్పుడు ఏవైతే కలలు కన్నానో అంతకంటే ఎక్కువ నాకు దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు. సో ఏదైతే ₹1,00,000 నెలకు సంపాదిద్దాం అనుకున్నానో అంతకంటే ఎక్కువ ఇప్పుడు మేము నెలకు GSTనే కడుతున్నాం కంపెనీ తరపున నుంచి అనమాట. సో ఐఎమ్ బ్లెస్డ్ విత్ దిస్ లైఫ్. నేను ఏదైతే ఎలాగైతే బతకాలనుకున్నానో అంతకంటే బాగున్నాను ఇప్పుడు. సో ఐ డోంట్ వాంట్ టు ఫేక్. కెమెరా ముందు ఒకలాగా, కెమెరా వెనక ఒకలాగా. కెమెరా ముందు చాలా సింపుల్గా ఉంటున్నా, చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాను చూపించడం, వెనక ఇంకొకలాగా ఉండడం, అది నాకు తెలియదు. సో ఇది నా లైఫ్ స్టైల్ అనమాట. అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఇంతకంటే ఏం షేర్ చేసుకోవచ్చు అనే ఇవి నాకు తట్టట్లేదు. ఇన్ కేస్ ఏమైనా మర్చిపోయి ఉంటే, మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తా. కీపింగ్ దట్ అసైడ్, ఈ వీడియోలో ఉన్న మెయిన్ మ్యాటర్ ఏంటంటే, నేను షాపింగ్ చేయబోతున్నాను అనమాట. సామ్సంగ్ Z Flip 7 అని సామ్సంగ్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు. నాకు ఫోన్ చాలా నచ్చింది, బట్ ఇది నాకు కాదు, అశ్వినికి ఇవ్వబోతున్నా. దీన్ని గిఫ్ట్ అనలేం, ఎందుకంటే తనకు ఆల్రెడీ తెలుసు. ఎలాంటి సర్ప్రైజ్లు, సస్పెన్స్లు ఇందులో ఉండవు. అకేషన్ ఏం లేదు, జస్ట్ ర్యాండమ్గా నాకు ఎందుకో ఇవ్వాలనిపించింది. బట్ చిన్న సాడ్ థింగ్ ఏంటంటే, నేను 2 months బ్యాకే సామ్సంగ్ Z Fold 6 అనే ఒక ఫోన్ కొన్నాను అనమాట. ఇది చాలా బాగుంది, కానీ ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన Z Fold 7 ఇంకా స్లిమ్ గా, ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. అదొక్కటే చిన్న డిసప్పాయింట్మెంట్, బట్ దట్స్ ఓకే, హ్యాపెన్స్. సో ఇది యాక్చువల్ గా మండేనే లాంచ్ అయింది, అప్పుడే కొనాల్సింది. బట్ మాకు కావాల్సిన కలర్ ఆ రోజు లేకుండింది అనమాట. సో ఈ రోజు వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ కలర్ ఏంటి అని వీడియో చూస్తూ ఉండండి, మీకు కూడా అర్థమవుతుంది. సో మనకు దగ్గరలో ఫోరం మాల్ ఉంది కదా, లాస్ట్ టైం మీరు ఫ్రూట్స్ వీడియోలో చూసుంటారు. జస్ట్ 5 minutes మన ఇంటి నుంచి అక్కడికి వెళ్ళి సామ్సంగ్ స్టోర్ లో ఫోన్ పిక్ చేసుకొని తనకిద్దాం, చూస్తాం తనకి ఇష్టం అవుతుందా, ఇష్టం అవ్వదా, అసలు తన రియాక్షన్ ఏంటి అన్నది మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. చలో.
ఐఎమ్ ఆల్ సెట్ ఫర్ ద షాపింగ్. సో ఇదే ఈరోజు మన అవుట్ఫిట్ ఆఫ్ ద డే. సింపుల్ స్వెట్ షర్ట్ ఒకటి, తర్వాత సింపుల్ జారా జాగర్స్ ఒకటి, అండ్ స్నీకర్స్ ఏవి వేసుకోవాలి అని ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. కమ్ లెట్స్ ఫిగర్ అవుట్ దాట్. వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్, బట్ నాకు ఎందుకో ఈజీస్ వేసుకుందామా అనిపిస్తుంది. స్వెట్ షర్ట్కి కూడా మ్యాచ్ అవుతుంది. సో లెట్స్ గో విత్ దీస్ ఈజీస్. చాలా కంఫర్టబుల్గా, చాలా క్లాసిక్గా ఉంటాయి. గైస్, ఇదే ఫోరం మాల్ అనమాట. బెంగళూరులో ఉన్న వాళ్ళు అందరూ ఆల్రెడీ చూసుండొచ్చు, బికాస్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా తర్వాత నాకు ఇదే బాగా అనిపిస్తుంది అనమాట. మనమైతే సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. అక్కడ శాంసంగ్ స్టోర్ ఉంది కదా, లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన ఫోన్ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. నేనైతే ఇంతవరకు ఫిజికల్గా ఆ ఫోన్ని చూడలేదు. సో ఫోన్ని చూసి అన్బాక్స్ చేసి పట్టుకెళ్ళిపోదాం. గైస్, ఈ ఫోన్ కలర్ ఒరిజినల్గా ఎలా ఉంటుందో మేమిద్దరం చూడలేదు. జస్ట్ యూట్యూబ్లో వీడియోస్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ మాత్రమే చూసామన్నమాట. కొంచెం ఎక్సైటింగ్గా ఉంది, అట్ ద సేమ్ టైం నర్వస్గా కూడా ఉంది. ఈ ఫోన్ రియల్గా బాగుంటుందా అని. సో అన్బాక్స్ చేసి చూద్దాం. గైస్, దిస్ ఈజ్ అవర్ ఫోన్. సో ఇది వచ్చేసి కోరల్ రెడ్ కలర్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం అశ్వినికి ఇద్దాం. చలో గైస్, టైమ్ టు అన్బాక్స్. లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్ లైక్. Yeah, that's the phone. Beautiful color. నాకైతే బాగా నచ్చింది. గైస్, అన్బాక్సింగ్ ఈస్ డన్. లెట్ మీ షో యూ ద ఫోన్. సో స్క్రీన్ మొత్తం మనకు డిస్ప్లే ఉందన్నమాట. దీన్ని మనం ఫ్లిప్ చేస్తే కలర్ ఈ విధంగా ఉంది. కలర్ ఈజ్ బ్యూటిఫుల్. షీ లైక్డ్ ఇట్, ఐ లైక్డ్ ఇట్. చిన్న భయం ఉంది కలర్ ఎలా ఉంటుందో ఏంటో అని, బట్ ఇట్స్ బ్యూటిఫుల్. ఈ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, బట్ ఇది అమ్మాయిలకి మాత్రమే సెట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అబ్బాయిలు ఎవరు ఈ ఫ్లిప్ ఫోన్ వాడరు అనుకుంటా. ఇన్ కేస్ వాడితే బ్లాక్ ఆర్ ఇంకొకటి స్టెల్త్ కలర్ ఏదో ఉంది, దట్ ఈస్ గుడ్. సో యూ కెన్ గో విత్ దాట్. ఇప్పుడు ఏంటంటే ఈ పాత ఫోన్ నుంచి ఈ శాంసంగ్ ఫోన్కి ఫైల్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేయాలంట. ఇట్ టేక్స్ అబౌట్ 90 minutes ఆర్ ఆల్మోస్ట్ 2 hours కూడా పట్టొచ్చు. లాస్ట్ టైం నాకు అలానే అయింది. ఈ గ్యాప్లో మనం వెళ్ళి మంచి కాఫీ తాగి వచ్చేద్దాం. చియర్స్ గైస్. జనరల్గా అందరూ ఫోన్ కొంటే బిర్యానీయో పిజ్జానో తీసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు కదా. నేను చూడండి ఫిల్టర్ కాఫీ తాగుతున్నా. మనం డైట్లో ఉన్నాం కాబట్టి మనకు బిర్యానీ క్యాలరీస్ అన్నవి చాలా ఎక్కువైపోతాయి. సో ఈరోజుకి కాఫీతో అడ్జస్ట్ అయిపోదాం. సండే కుదిరితే మధ్యాహ్నం బిర్యానీ తిందాం. ఒక ½ an hour ఆగి మనం కిందకి వెళ్తే ఆ ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటాయి. సో ఫోన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. బ్యాక్ టు హోమ్ గైస్. షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. షీఈస్ వెరీ హ్యాపీ విత్ ద ఫోన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక విషయం చెప్పాలనుకున్నా, మనకు కావాల్సింది మనం కొనుక్కుంటూ ఉంటాం, అది బాగానే ఉంటుంది. బట్ మన వాళ్ళకి ఏదైనా కొనిచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వస్తుంది చూసారా, అది నెక్స్ట్ లెవెల్. ట్రస్ట్ మీ, మీరు కూడా ట్రై చేయండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నా. అండ్ ఒక విషయం, సో ప్రతి వీడియో ముగించే ముందు ప్రీవియస్ వీడియో మనం ఏదైతే యూట్యూబ్లో పోస్ట్ చేసి ఉంటామో అందులో కామెంట్స్ ఉంటాయి కదా, అందులో ఉన్న ఒక కామెంట్ని పిక్ చేసుకొని నేను రెస్పాండ్ అవుతాను. ఆ విధంగా మనకు ప్రీవియస్ వీడియోలో ఒకరు అడిగారు అనమాట, మీ అబ్బాయికి తెలుగు ఎందుకు రాదు అని. గైస్, బేసికల్లీ మా ఇంట్లో కన్నడ మాట్లాడుకుంటాం కదా, సో వాడికి కూడా అలా కన్నడనే అలవాటు అయిపోయింది అనమాట. దానికి రీజన్ ఏంటంటే అశ్వినికి తెలుగు అంత ఫ్లూయెంట్ గా రాదు. నాకు 17 ఏళ్లగా ఈ బెంగళూరులో ఉంటున్నా కాబట్టి కన్నడ అంతో ఇంతో బాగానే వచ్చు. సో నేను తనని మీట్ అయినప్పటి నుంచి కన్నడనే మాట్లాడుతున్నా కాబట్టి ఇంకా కన్నడని మేము కంటిన్యూ చేసామన్నమాట. వీలైనప్పుడల్లా వాడికి కూడా కొన్ని తెలుగు వర్డ్స్ నేర్పిస్తున్నా. చూద్దాం వాడి ఫ్యూచర్ లో పిక్ చేసుకొని తెలుగు మాట్లాడతాడో లేడో. మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి, వీడియోస్ లో అప్పుడప్పుడు పట్టుకొస్తూ ఉంటాను. సీ యూ.